వీళ్ళ ధర్మపీఠ నాశనం అయిపోను. అయ్యో నిజం చెప్పినా కొడుతున్నారు, అబద్ధం చెప్పినా కొడుతున్నారు. అయ్యో అది బయటికి పంపడానికి ఎక్కించినట్టు లేదు అత్తయ్య గారు, పైకి పంపించడానికి ఎక్కించినట్టున్నారు. చెమ్మడిపోను. అర్జెంటుగా అడవి నుంచి పారిపోవాలి, లేదంటే రోజుకొక్క రౌండ్ కొట్టేలా ఉన్నారు. ఒక రౌండ్ ఏంటి, రోజుకి మినిమం 3 రౌండ్లు కొడుతున్నారు. ఏంట్రా అది? మందమ్మా. మందు. ఈ అడవి నుంచి పారిపోవడానికి వేరే దారులు ఏమైనా ఉన్నాయేమో వెతకండ్రా. మహిష్మతి, విక్స్ పీల్చుకో. విక్సా? ఊపిరి కదా పీల్చుకోవాలి. మహిష్మతికి జలుబు చేసింది, అందుకే విక్స్ పీల్చుకో అన్నా. మహిష్మతికి జలుబు చేసిందా? ఇంతకీ మహిష్మతి అంటే ఏంటి? సామ్రాజ్యం. అబ్బో, సామ్రాజ్యానికి జలుబు చేసిందా? మహిష్మతి, టాబ్లెట్ వేసుకో. నా కొడుకిస్తాడు, బాహు తెచ్చిస్తాడు. బాహు టాబ్లెట్ తీసుకురా. దాన్ని చూడండి, అచ్చు మన గీతలా ఉంది కదూ. దాని బొంద, దీంది చెంబు మొహం, దాంది మర చెంబు మొహం. ఇదిగో పాప, పాప. నా పేరు పాప కాదు, దేవసేన. అమ్మో, అదేలే. అవును, పుల్లలెందుకు ఏరుకుంటున్నావు? నీ కోసమే. నా కోసమా? ఎందుకు? తగలబెట్టడానికి. నన్ను తగలబెట్టడానికా? చిచి, తగలబెడితే కట్టెలు వేస్ట్, పాతి పెడితే మట్టి వేస్ట్. ఏ నదిలోనో దొర్లించడం మంచిది. నన్నా? నిన్ను కాదు, బల్లాల దేవుణ్ణి. అవును, నీది ఏ ఊరు? నువ్వు అడిగింది ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? బాహుబలి సినిమా చూసి హీరో పేరేంటని అడిగినట్టుంది. కాదు గాని నిన్నెక్కడో చూసినట్టుందే.